బాజీ గారు, సరే మీకున్నటువంటి అవగాహన మేరకు ప్రభుత్వాలు ఇంటర్ఫీర్ అయ్యి ఏ రకంగా అయితే పోలీస్ వ్యవస్థని లేదంటే జైల్లో ఉన్నటువంటి జైలు అధికారిని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఎంత దాకైనా కానీ వాళ్ళు చేయాలనుకుంటే చేస్తారనే దానికి ఉప్పాల లక్ష్మణ్ గారు మీరు అప్పటికే జాయిన్ అయినట్టున్నారు, కొన్ని ఎగ్జాంపుల్స్తో సహా చెప్పారు. అయితే ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది, అంతా సీసీటీవీ మానిటరింగ్లో ఉంటున్నారు కాబట్టి కొద్దిగా జాగ్రత్త పడే అవకాశం ఇప్పుడు ఉంటుంది. మరి గతంలో అంటే అప్పటికి అంత మానిటరింగ్ వ్యవస్థలు కానీ సీసీటీవీ ఫుటేజ్లు ఇట్లాంటివి లేవు కాబట్టి అదే లక్ష్మణ్ గారు చెప్పినట్లు ఒకనొక వ్యక్తి అయితే రాత్రిపూట ఇంటికి వెళ్ళి కాపురం చేసుకొని పొద్దున్నే టిఫిన్ చేసి మధ్యాహ్నం లంచ్ కూడా పట్టుకొని వచ్చేవాడు. మరి సాయంత్రం వరకు ఆఫీస్లో లేకపోతే స్కూల్ లాగానే కాలేజీ లాగానే ఉండి మరి సాయంత్రాన్ని ఇంటికి వెళ్ళిపోయాడంట. మరి ఇప్పుడు అట్లాంటి కష్టమే మరి డైరెక్ట్, కాకపోతే కొంతమేర సహకారం ఉంటుంది. ఎందుకంటే గంజాయిలు కూడా దొరుకుతున్నాయి, బయటకన్నా ఎక్కువగా జైల్లోనే దొరుకుతాయి అని చెప్పేసి చెప్తుంటారు. గంజాయి సప్లై కానీ, లిక్కర్ సప్లై కానీ, వాళ్ళకి కావాల్సిన ఫుడ్ కానీ, ఇంకా రకరకాలు. సో ఈ పరిస్థితుల్లో గతంలో 18 నెలలు మాత్రం ఇతనికి రాజభోగమేనట. జైల్లో కూడా 18 నెలల పాటు రెస్ట్ తీసుకున్నాడు మొత్తానికి. ఇప్పుడు కూడా అటువంటి పరిస్థితి లేదు కాబట్టి కావాలని ఈ రకమైన మెడికల్ క్లెయిమ్తో ముందుకు వస్తున్నాడు అని అంటున్నారు. మరి న్యాయస్థానాలు ఇవి ఎంతవరకు కన్సిడర్ చేస్తాయి ఇటువంటి వాటిని? అలాగే అతని చేసినటువంటి మర్డర్ కానీ, ఆ తర్వాత సాక్షుల్ని బెదిరించడం కానీ, బీయింగ్ ఆన్ బెయిల్ రూల్స్లోనే వన్ ఆఫ్ ది రూల్ ఈజ్ హీ షుడెంట్ సపోజ్డ్ టు ట్యాంపర్ ద ఎవిడెన్స్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్ ద ఎవరైతే సాక్షులు ఉంటారో వాళ్ళని ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్కి గురి చేయకూడదన్న కండిషన్ ఆ నమ్మకం ఉన్నప్పుడే బెయిల్ ఇస్తారు. సో ఆబ్వియస్గా వన్ ఆఫ్ ది కండిషన్స్ వైలేట్ చేశాడు కాబట్టి మళ్ళీ అరెస్ట్ చేశారు, జైల్లో పెట్టారు. లేదా ఓన్లీ అతను అడిగిన దానికి హ్యూమన్ యాంగిల్లోనూ లేకపోతే ఆ రకంగా కన్సిడర్ చేస్తాయి అని అనుకుంటున్నారు అంటే న్యాయస్థానాల పరిధిలో. సార్, ముందుగా సురేష్ గారు, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ, సిటీ 24x7 వీక్షకులకి శుభ సాయంకాలం అండి. అందరికీ నమస్కారం. ఇప్పుడు సాధారణంగా మరి జైల్లో ఎవరికైనా కానీ, సాధారణ ఖైదీ అయినా కానీ లేదా విఐపి అయినా కానీ ఎవరైనా కానీ ఒక జైల్లో ఉన్నప్పుడు అతను ఆరోగ్య కారణాలతోటి ప్రత్యేక సదుపాయాలు పొందటం కానివ్వండి, లేకపోతే ప్రత్యేక చికిత్స కోసం జైలు బయటకి పంపబడటం కానివ్వండి జరగడం అనేది రేర్ కండిషన్స్ లోనే జరుగుతుంది సాధారణంగా. అదేంటంటే తీవ్రమైన ఆరోగ్య సమస్య ఉండి తీవ్రమైన మరి బాధపడుతూ అతనికి ప్రత్యేక చికిత్స అవసరం అని భావించినప్పుడు మాత్రమే కోర్టులు వీళ్ళకి చికిత్స కోసం జైలు నుంచి బయటకు పంపడం జరుగుతుందండి. సాధారణంగా జరిగే ప్రాసెస్ అదే. దానికి తగిన ఆధారాలు కూడా చూపించాలి. డాక్టర్ సర్టిఫికెట్స్ అది అన్ని సాధారణంగా డాక్టర్ సర్టిఫికెట్స్ ఇవాళ ఏ ఫేక్ సర్టిఫికెట్స్ తీసుకొస్తారు, అది జరుగుతూ ఉండేది. కాకపోతే ఏంటంటే ఆ రిపోర్ట్స్ ఏదైతే డయాగ్నోస్టిక్ రిపోర్ట్లు, నిజంగా ఇతనికి తీవ్రమైన వ్యాధి ఉంది, అతని చికిత్స జరగకపోతే ఏదైనా ప్రమాదం చనిపోయే ప్రమాదం జరిగే అవకాశం ఉంది అనే సందర్భంలో మాత్రమే కన్సిడర్ చేసే పరిస్థితి ఉందండి. కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఇతని కేసులో ఏంటంటే అంత తీవ్రమైన వ్యాధులు కానీ తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఉన్నట్టు ఎక్కడా కూడా లేదు. ఆ ప్రూఫ్స్ కూడా ఇవ్వలేకపోయాడు. చిన్న చిన్న రుగ్మతలు అనేది మీరు ఇందాక మెన్షన్ చేసిన గ్యాస్ ప్రాబ్లమ్స్, ఇంకో ప్రాబ్లమ్స్ అనేది బీపీలు, షుగర్లు సర్వసాధారణం. కాబట్టి ఆ బేస్ చేతోటి ఇతనికి బెయిల్ వచ్చే అవకాశం లేదు. కారణం ఏంటంటే ఇతను తీవ్రమైన కేసులో ఇరుక్కుపోయి ఉన్న ముద్దాయి. ఇతను మర్డర్ కేసులో ఉన్నాడు. పైపెచ్చు ఇతని యొక్క చరిత్ర కూడా నేరపూరితం. ఇతని పేరు అనంత సత్య ఉదయ భాస్కర్. అనంత సత్య ఉదయ భాస్కర్ అనంత బాబుకి అనంతమైన హిస్టరీ ఉంది. అతనికి క్రిమినల్ హిస్టరీ బ్యాక్గ్రౌండ్. అతను ఒక ఏజెన్సీ ప్రాంతంలో గిరిజన ప్రజల్ని బెదిరించటం, వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయటం, వాళ్ళని చాలా ఇల్ట్రీట్ చేయటం, అటవీ సంపదని దోచుకోవటం, రంగురాళ్ల వ్యాపారం, అక్రమ వ్యాపారం, గంజాయి, ఇవన్నీ అనేకమైన కేసులు ఇతని మీద ఉన్నాయి. రౌడీ షీట్ కూడా గతంలో ఇతని మీద ఉండింది. మరి ఇవాళ ఇందాక ఆయన చెప్పినట్టుగా, తెలుగుదేశం మిత్రుడు చెప్పినట్టుగా, అతని తండ్రి చక్రధరరావు కూడా ఓ క్రిమినల్.
అతనేదో చిన్నపాటి స్థానిక సంస్థల్లో రాజకీయ పదవులు వెలగబెట్టినప్పటికీ కూడా అతను కూడా చాలా పెద్ద క్రిమినల్. ఇతనికి క్రిమినల్ హిస్టరీ అనేది వంశపారంపర్యంగా వచ్చింది, అది లెగసీ. ఆ క్రిమినల్ హిస్టరీ కలిగిన ఆ చక్రధర్రావు అని నక్సలైట్లు కాల్చి చంపారు. అతను గిరిజన ప్రజల్ని మరి ఆ, హింసించి వాళ్ళ యొక్క హక్కుల్ని కాలు రాసి వాళ్ళని దారుణంగా బాధ పెడుతున్నాడని నక్సలైట్లు అతన్ని హిట్ లిస్ట్ లో పేర్కోవడం జరిగింది. అట్లాగే ఇతనికి ఇంకొక హిస్టరీ కూడా ఉంది. ఇతను రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గానికి పోటీ చేయడానికి కూడా నామినేషన్ వేశాడు. కాకపోతే నేను ఎస్టీ అని చెప్పేసి క్లెయిమ్ చేసుకున్నాడు. నేను గిరిజనుడినే అని చెప్పేసి. అక్కడ అతను ఆ ఫేక్ సర్టిఫికెట్లు, ఫేక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడనే ఉద్దేశంతో నామినేషన్ తిరస్కరించారు. ఏంటంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే అడుగడుగునా అనంత బాబుకి నేరపూరిత చరిత్ర, ఫేక్ పర్సనాలిటీ. అట్లాంటి ఫేక్ పర్సనాలిటీని ఏరికోరి వైసీపీ వాళ్ళు మరి ఎమ్మెల్యే కోటాల్లో ఎమ్మెల్సీ పోస్ట్ ఇచ్చారండి. ఇచ్చిన తర్వాత మరి ఇవాళ అతను ఒకటే క్వశ్చన్ ఏంటంటే సుబ్రహ్మణ్యాన్ని, మాజీ డ్రైవర్, అతను ఎందుకు మర్డర్ చేశారు? ఎందుకు అంత మర్డర్ చేయాల్సినంత, చంపేయాల్సినంత ఆ ప్రత్యేకమైన రహస్యాలు, వీళ్ళకి చెందిన ఈ కుటుంబానికి చెందిన రహస్యాలు అతని డ్రైవర్ గా పనిచేసిన సుబ్రహ్మణ్యానికి ఏం తెలుసు? ఈ కోణంలో కూడా దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉంది. కేవలం ఈ చంపాడు, మర్డర్ చేశాడు, అతన్ని శవాన్ని యాక్సిడెంట్ గా చిత్రీకరించడానికి ప్రయత్నం చేశారు కాబట్టి ఒక మర్డరిస్ట్ గా అతన్ని చేయడం కాకుండా ఇతని క్రిమినల్ హిస్టరీలో భాగంగా ఏ భాగాల్ని ఇతనికి సాక్షిగా ఉన్నాడు సుబ్రహ్మణ్యం, ఎందుకు చంపబడ్డాడు అనేది కోణంలో కూడా మరి దర్యాప్తు సంస్థలు సిట్ ఏదైతే విచారిస్తుందో అది కూడా విచారణ చేసి నిజ నిర్ధారణ జరగాల్సిన అవసరం ఉందని నేను భావిస్తా ఉన్నానండి. ఇతనికి నిజంగా గనక వైద్య కారణాలతోటి బెయిల్ ఇస్తే, మెడికల్ బెయిల్ అంటారు దాన్ని, మెడికల్ బెయిల్ ఇస్తే గనక ఖచ్చితంగా ఇతను ఉన్న సాక్ష్యాలు కాస్త కూస్తూ ఉన్న సాక్ష్యాలని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు, అధికారులను ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు. ఏదైనా పాసిబిలిటీ ఉందండి. అతను అంత సమర్థుడు. అతను ఒక విచక్షణ కానివ్వండి, ఒక మానవత్వం కానివ్వండి, లేకపోతే ఎథిక్స్ కానివ్వండి, అలాంటి విలువలు ఏమి లేని మనిషి. ఆ రకంగానే జీవితం అతను చిన్నప్పటి నుంచి గడిచింది. అదే క్రమంలోనే అతను గడుపుతా వచ్చాడు. కాబట్టి ఈ కేసులో అతని భార్య కూడా ఒక ముద్దాయి. ఈ భార్యాభర్త అతని శవాన్ని తీసుకొని మరి సెంటర్స్ లో సీసీటీవీ ఫుటేజ్ లో కూడా దొరికారు. అందుకే ఆవిడ అక్యూజ్ 2గా ఆ భార్యని కూడా పెట్టడం జరిగింది. ఆ రోజా ఆవిడ పేరు. ఆవిడని రోజా అని పిలుస్తారు, కాకపోతే దుర్గా ఏదో ఉందో ఆవిడ పేరు. సో ఏంటంటే టోటల్ గా ఏంటంటే ఈ ఫ్యామిలీ చూస్తే కనుక అంత క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి కోర్టులు కూడా ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకుంటాయి. అంత తేలిగ్గా ఇతనికి వైద్య కారణాలతోటి బెయిల్ ఇచ్చే అవకాశం లేదు అని నేను భావిస్తున్నాను. సురేష్ గారు, ఇలాంటి వ్యక్తులు చీడ పురుగులు సమాజానికి. మరి వీళ్ళని బెయిల్ ఇచ్చి బయటికి పంపిస్తే ఇంకా నేరాలకు పాల్పడతారు. అతని నేర ప్రవృత్తి, అతని జీవితం, అతని యొక్క కెరీరే నేరాలతోటి స్టార్ట్ అయింది. బిజినెస్ స్మగ్లింగ్, మరి అట్లాగే గిరిజన సంపద, అటవీ సంపదని కొల్లగొట్టడం, టేక్ కానివ్వండి, ఇతరితర ప్రొడక్ట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా అతని చిన్నప్పటి నుంచి అతను ఆ వాతావరణంలో పెరిగిన మనిషి. కాబట్టి ఏంటంటే అతను జైల్లోనే ఉండటం కరెక్ట్. కోర్టులు ఇదిగా పరిగణలో తీసుకుని అతనికి బెయిల్ ఇచ్చే అవకాశాలు అయితే తక్కువ అని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను సురేష్ గారు.